హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి లిరికల్ వీడియో తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగొచ్చింది. ఓకే. ఇంతకుముందు కూడా చేసినాం మనం వీడియో. కానీ ఇది చాలా బాగుంటది. మీరు ఫుల్ స్క్రీన్‌లో చూస్తే మీకు మంచి ఫీల్ అయితే ఉంటదని అనుకుంటున్నా. ఇక్కడ చూసేటప్పుడు మీరు ఇంతకుముందు చూసినట్టు కనిపిస్తది. కానీ చాలా బాగుంటది. ఒక చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. మీకు ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! డెఫినెట్‌లీ మీరు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లోనా, టెలిగ్రామ్‌లో చూడండి. మీకు డెఫినెట్‌లీ ఆ ఫుల్ స్క్రీన్‌లో చూస్తే మంచి ఫీల్ అయితే ఉంటది. డెఫినెట్‌లీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఇన్నర్ ఫీలింగ్‌తో చెప్తున్నాను. ఓకే. మీకు నచ్చితే చాలా హ్యాపీ. ఒక చిన్న లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. ఓకే. ప్లీజ్ ఒక లైక్ చేసి ఇస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఎండ్ వరకు చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను నేను. వీడియో మొత్తం చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద లెంత్ కూడా ఏం చేయనులే. ఓకేనా? కానీ నేను డిస్క్రిప్షన్లో మీకైతే 2 ప్రీసెట్ అయితే ఇచ్చాను. ఒకటి ఎఫెక్ట్ ప్రీసెట్ అని ఒకటి ఇచ్చాను. ఇంకోటి బీట్మా. ఈ 2 చాలా ఇంపార్టెంట్ మనకు వీడియో చేయడానికి. అవైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో అయితే అంటే మీరు ఏదైతే ఫోటో ఇంకోటి చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు అనుకోవచ్చు గర్ల్స్ ఫోటోసే పెట్టాలని. అట్లా ఏం రూల్స్ ఉండదు. ఓకే. కొన్ని ఫోటోస్‌కి మాత్రం గర్ల్స్ పెట్టాలని ఉంటది. ఆ సాంగ్‌ని చూసినప్పుడు. ఓకే. నేను చెప్తాను కదా! బాయ్స్ ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తున్నా. మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. ఫాంట్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మాక్సిమం మీ దగ్గర ఉందని అనుకుంటున్నా. యాడ్ చేసి ఉంటారని అనుకుంటున్నా. యాడ్ చేయకపోతే ఒక 2, 3 డేస్ బ్యాక్ నేను ఆల్రెడీ చేసిన. ఇలా యాడ్ చేసుకోవాలనేది చాలా సింపుల్. ఇది యాడ్ చేయడం అయితే చాలా అంటే చాలా సింపుల్. యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ ఒక మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత మెయిన్ ఏందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇందులో క్యాండిడేట్ అనేది మనకు ఒక పీఎన్‌జీ లాగా అయితే కావాలి. కాబట్టి మీరైతే మీ ఫోటో ఎలాంటి ఫోటో ఉన్నా పర్వాలేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. అసలు మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ ఉంటే మీకు తెలియకపోతే కామెంట్ చేయండి. మీకు రిప్లై అయితే ఇస్తాను. ఒక వెబ్‌సైట్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. లేకపోతే మీరు క్రోమ్‌లోకి వెళ్ళిన తర్వాత క్రోమ్‌లో అయినా వేరే ఏ బ్రౌజర్‌లో అయినా అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? ఓకే. లేకపోతే వాయిస్ ఓవర్ అంటే మైక్ అయితే ఉంటది కదా! దాని నుంచైనా మీరు సెర్చ్‌లో మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేయండి. ఓకే. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బెస్ట్ క్వాలిటీ వస్తది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసిన. లాస్ట్ వరకు అయితే జరిపేసిన. లాంగ్ ప్రెస్ చేసి కిందికైతే తీసుకొచ్చిన. ఓకేనా? ఇప్పుడు ఇదే ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌కి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకైతే గోషన్ బ్లర్ అని ఉంటుంది. బ్లర్‌లోకి వెళ్తే ఇక్కడ మనకు గోషన్ బ్లర్ అయితే దొరుకుతుంది మీకు. దాన్నైతే యాడ్ చేసి ఇదే గోషన్ బ్లర్‌ని మాక్సిమం పెట్టుకోండి ఇలా. ఓకే. మాక్సిమం పెట్టిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనమైతే కలర్ అండ్ లైటింగ్‌లోకి వెళ్ళిన తర్వాత కింది స్క్రోల్ చేస్తే సాచురేషన్ యాడ్ చేసుకోండి. సాచురేషన్‌లో నేను పైనది స్టాండర్డ్ ఇదితో యూజ్ చేయండి. ఈ సాచురేషన్ నేను మాక్సిమం పెంచుకున్నా నో ప్రాబ్లమ్. తర్వాత తగ్గించుకోవచ్చు. మీరు పెంచుకోండి. ఓకేనా? ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఒక షేప్ తీసుకోండి. ఓకేనా? ఈ షేప్‌ని కొంచెం ఇలాగైతే జూమ్ చేసుకోండి 2 ఫింగర్ తోటి. జూమ్ చేసిన తర్వాత ఎడిట్ షేప్‌లోకి వెళ్ళి ఇక్కడ 200% అయితే ఉంటుంది. XY అని ఉంటది. ఇక్కడ Y100ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇలాగైతే సైజ్ అయితే కొంచెం పెంచుకోండి. మీకు ఏ సైజులో అయితే కావాలో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా పైనది 13 చేసిన 113 చేసిన కిందది 153 చేసిన సెంటర్‌లో అయితే పెట్టుకుంటున్నా చూడండి. పెట్టిన తర్వాత లాస్ట్‌కి అయితే జరిపేస్తున్నా. ఓకే. జరిపిన తర్వాత సెట్ అయితే అనిపిస్తుంది. ఇప్పుడు దీన్నే డూప్లికేట్ చేస్తున్నా. ఇదే షేప్‌ని డూప్లికేట్ చేస్తున్నా. కింది షేప్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే. కింది షేప్‌ని సెలెక్ట్ చేసి ఏం చేస్తారంటే ఈ రెండుని సెలెక్ట్ చేసుకోండి ఇలా. రెండుని సెలెక్ట్ చేసిన తర్వాత పైన ఈ సెంటర్ ఆప్షన్ కనిపిస్తుందా మీకు? దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అయితే గ్రూప్‌కి అయితే కన్వర్ట్ అయింది. ఈ గ్రూప్‌ని మనం ఓపెన్ చేద్దాం. కింది ఫోటో డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు సేమ్ ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత కిందికి తీసుకొద్దాం. ఈ ఫోటోని మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. సైజ్ అయినా తక్కువ చేసుకోవచ్చు. మీకు ఎలాగైతే అనిపిస్తుందో అలాగైతే పెట్టుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌కి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి సేమ్ బ్లర్ ఎఫెక్ట్ అయితే దీనైతే యాడ్ చేసి బ్లర్ అయితే పెంచుకోండి ఇలా. ఓకే. మీకు ఎంతలో అయితే కావాలో ఓకే. అంత అయితే పెట్టుకోండి. ఓకే. ఇక్కడ చూసుకుంటే కొంచెం
ఓకే, ఎంతైతే పెట్టానో ఓకే. కింద బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, ఎందుకంటే చెప్తాను మీకు. ఓకే, ఏదైనా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టేశాను. దీనికి మీరు కలర్ అయితే సాచురేషన్ దీన్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సాచురేషన్ దీన్ని కూడా మ్యాక్సిమం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీకైతే ఒక పిఎన్జీ చేసుకోమని చెప్పాను కదా, ఆ పిఎన్జీని ఇక్కడైతే యాడ్ చేద్దాం. ఓకే, ఇలాగైతే యాడ్ చేసిన పిఎన్జీని పైన కొంచెం పైన అయితే పెట్టుకోండి. దీని ఎందుకంటే ఒక 3D లుక్ అయితే ఇస్తుంది. ఇప్పుడు దీన్నే సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మనము వైఫై ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ యాంగిల్ అయితే 90 degrees అయితే చేసుకోండి. ఓకే, దాని తర్వాత ఎండ్ సెలెక్ట్ చేసి ఎండ్ అయితే ఇలాగైతే తగ్గించుకోండి. దాని తర్వాత ఫెదర్ అయితే పెట్టుకోండి ఇలా. ఓకే, అంతే, కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా కనిపించేలాగా పెట్టిన తర్వాత దీని అయితే లాస్ట్లోకి అయితే జరిపేస్తే బ్యాక్ వద్దాం. గ్రూప్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. గ్రూప్ క్రియేట్ అయితే ఇక్కడ మనకైతే సరిగ్గా కనిపిస్తలేదు కాబట్టి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, షాడో అయితే బ్లాక్ కలర్ షాడో అయితే పెట్టుకోండి. బ్లాక్ కలర్ షాడో పెట్టిన తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చెప్తాను. ఒకసారి బ్యాక్ వచ్చి మీకైతే ఆల్రెడీ ఒక ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను. ఈ రెండుని కాపీ చేసుకోండి. 6 లేయర్స్ అయితే ఉంటుంది. ఇలాగే 6 లేయర్స్ని కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే ఆ గ్రూప్ని మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ సాచురేషన్ ఇందులో అయితే సరిగ్గా సెట్ కాలేదని అనిపిస్తుంది. దీన్నే మీరైతే ఎన్నిసార్లు అయినా డూప్లికేట్ చేసుకోండి, కలర్ బాగా వచ్చే వరకు. ఓకే, ఇలాగైతే డూప్లికేట్ చేసిన సాచురేషన్ మాత్రమే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే ఇక్కడ చూడండి బాగా కనిపిస్తుంది. ఇంకా అట్రాక్టివ్గా అనిపించాలంటే ఈ కింది ఏదైతే ఉందో దీన్ని కూడా మళ్ళీ మీరైతే సాచురేషన్ డూప్లికేట్ చేసుకోండి. ఎంత కావాలంటే అంత డూప్లికేట్, ఇంకా బాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ నేను మీకు మెయిన్ చెప్పడం అయితే ఒకటి మర్చిపోయాను. ఇక్కడ బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళిన తర్వాత ఈ షాడో అనేది బ్లాక్ కలర్ పెట్టమని చెప్పాను. బ్లాక్ కలర్ కాదు, ఇక్కడ వైట్ కలర్ కన్వర్ట్ చేసుకోండి. అయితే మీకైతే చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది కాబట్టి వైట్ కలర్ అయితే పెట్టుకోండి, బాగా కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు టెక్స్ట్ అయితే ఏముండదు. టెక్స్ట్ని కీ యానిమేషన్లోకి వెళ్ళి 2 కీ ఫ్రేమ్, ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర దీని అయితే కిందికి తీసుకురండి. ఇలా మధ్యలో వచ్చి కర్వ్ అయితే యాడ్ చేసుకోండి. దీన్నే కాపీ చేసి మిగతా దానికి పేస్ట్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. లేకపోతే నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను, కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ ట్రై చేయండి. ఇంకోటి ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ చేసి పేస్ట్ చేయండి, అంతే ఉంటుంది. ఈ వీడియోని ఈజీగా అండ్ సింపుల్గా సేవ్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.